ఏంటన్నా వేకెన్సీస్ చాలా తక్కువున్నాయి. 2026 గ్రూప్ డి నోటిఫికేషన్‌లో వరస్ట్ నోటిఫికేషన్ ఇది అని చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. ప్లస్ పర్సనల్‌గా ఫోన్ చేసి అడుగుతున్నారు. మీకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? 2025 ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి? 8,000 వేకెన్సీస్ వచ్చాయి. అలాగే 2025 ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి? జస్ట్ 3,000 వేకెన్సీస్ మాత్రమే వచ్చాయి. అవి కూడా సెంట్రల్ లెవెల్ పోస్టులేగా. ఇప్పుడు చెప్పండి 2026 గ్రూప్ డి నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషనా కాదా? నేను ఎందుకు వాటితోనే పోల్చానంటే గ్రూప్ డి యొక్క శాలరీ ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే వాటితో పోల్చానన్నమాట. పోస్టులు తగ్గడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే కంటిన్యూస్గా ఇయర్ బై ఇయర్ ఇక్కడ నుంచి వేకెన్సీస్ రాబోతున్నాయి. అందుకనే పోస్టులు తగ్గుతున్నాయి అన్నమాట. ఇది చాలా మంచి విషయమే. ఎందుకంటే కంటిన్యూటీ ఉంటుంది. ఇంకా పోస్టులు తక్కువ అని మీకు అనిపిస్తున్నాయా? ఇది చూడు. అని అడిగా నేను. 22,000 మంది ఒక చోట నిలబడితే ఎలా ఉంటుందో ఒక ఇమేజ్ జనరేట్ చేయమని అడిగాను. మీరు చూస్తున్నారు కదా, అదే ఇమేజ్. 22,000 మంది దట్టు జాబ్ వచ్చిన వాళ్ళంతా ఒక చోట ఉంటే అలా ఉంటుంది. 22,000 మందిలో నువ్వు ఒక్కడివి, ఇంతమంది జనాల్లో నువ్వు ఒక్కడివి నిలబడలేవా? అదే ఆ వైట్ షర్ట్ వేసుకుంది నువ్వే కదా, నువ్వే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. హాయ్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2026 గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి క్లియర్గా చర్చిద్దాం. ఏ జాబ్స్ చాలా బాగుంటాయి, ఏ జాబ్స్ వరస్ట్గా ఉంటాయి, శాలరీ హైయెస్ట్ పొందాలంటే ఏ జాబ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ కొట్టడం కన్నా రైల్వే గ్రూప్ డి కొట్టడం చాలా ఈజీ అన్నమాట. ఇక నోటిఫికేషన్ గురించి బ్రీఫ్గా చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 22,195 ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th. మళ్ళీ కింద కామెంట్లో అన్న నాకు ఐటీఐ ఉంది అని పెట్టొద్దు. 10th తర్వాత మాత్రమే ఐటీఐ చేయగలరు కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోద్ది. ఏజ్ 18 to 33 ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. ఓబీసీ వాళ్ళకి 18 to 36 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 to 38. ఇది మ్యాక్సిమం ఏజ్ లోపు అనమాట. ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎగ్జామ్ లెవెల్ ఈజీ టు మోడరేట్గా ఉంటుంది. టఫ్గా ఏమీ అడగరు అనమాట క్వశ్చన్స్. ఈ 100 మార్క్స్లో జనరల్ సైన్స్ నుంచి 25 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్కులు, రీజనింగ్ నుంచి 30, జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. ఈ మ్యాథమెటిక్స్, రీజనింగ్ కొంచెం టైట్ చేసుకొని జనరల్ సైన్స్ అంటే 6th to 10th ఎన్సీఆర్టీ బుక్స్ కానీ చదువుకుంటే 80 మార్క్స్ మీ గుప్పెట్లో ఉంటాయి. వీటిలో ఒక 10 పోయినా కూడా 70 మార్క్స్ స్కోర్ చేసి, ఇంకా జనరల్ స్టడీస్లో 20 మార్క్స్లో 5 to 10 మార్క్స్ కానీ స్కోర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకోసం జాబ్ ఎదురు చూస్తుంటుంది. ఇంకా అప్లికేషన్ పెట్టేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా పెట్టుకోండి. పోస్ట్ ప్రిఫరెన్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. వీటిలో టాప్ 5లో ఉన్న పోస్టులు అయితే నైట్ డ్యూటీలు ఉండవు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది, ఫ్యామిలీ టైం దొరుకుతుంది, అలాగే ఆఫ్టర్నూన్ నుంచి కాస్త లేజర్గా ఉంటుంది, ఒకటే లొకేషన్లో ఉండొచ్చు మీరు లైఫ్ లాంగ్. అండ్ ఉమెన్కి కూడా ఈ 5 పోస్టులు అనేవి టాప్ 5లో పెట్టినవి చాలా బాగుంటుంది. అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ మాత్రము చాలా స్టడీ చేసి చెప్తున్నాను. ఈ ఆర్డర్లోనే పెట్టుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ది టాప్లో అసిస్టెంట్ లోకో షెడ్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ లోకో షెడ్, డీజిల్, ఈ 2 పెట్టుకోండి టాప్లో. మూడోది అసిస్టెంట్ ఎస్ఎన్టీ వర్క్షాప్ అని ఉంది. అంటే వర్క్షాప్లో వీళ్ళు ఎస్ఎన్టీకి సంబంధించిన కాంపోనెంట్స్ తయారు చేస్తారు. టెలిఫోన్స్, ఇంకా స్లైడింగ్ బూమ్స్, బ్యారియర్లు, గేట్లో ఉండే కొన్ని సేఫ్టీ సామాన్ అంతా వీళ్ళు తయారు చేస్తారనమాట. టాప్ 3 ఈ పెట్టుకోండి. 4th వన్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ వర్క్షాప్. వీళ్ళు కూడా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తయారు చేసే విభాగం అనమాట. వర్క్షాప్లో తయారీ, రిపేర్స్ అన్ని వాళ్ళు చూసుకుంటుంటారు. 5th వన్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్. అంటే వీళ్ళు స్టేషన్కి దగ్గరలో ఉంటారు, కాస్త లేజర్ టైం దొరుకుతుంది. స్టేషన్స్లో గేట్లో ఏదన్నా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అయినా స్విచ్లు పాడైతే వాళ్ళు బిగించాలి, ఫ్యాన్లు, వైరింగ్ అలాంటివి చూసుకుంటుంటారు. వీళ్ళకి వర్క్ చాలా ఫ్రీగా ఉండిద్ది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. సో టాప్ 5 మాత్రం ఖచ్చితంగా ఇవే పెట్టుకోండి, వీటిలో లైఫ్ చాలా బాగుండిద్ది. ఇంకా 6th వన్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్స్ పెట్టుకోండి. 7th వన్లో అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ పెట్టుకోండి. 8th వన్లో అసిస్టెంట్ ఎస్ఎన్టీ పెట్టుకోండి, ఇది ఫీల్డ్ వర్క్ అనమాట. 9th వన్
పాయింట్స్ మెన్ పెట్టుకోండి. 10th వన్ అసిస్టెంట్ టీఆర్డి పెట్టుకోండి. 11th వన్ అసిస్టెంట్ బ్రిడ్జ్. 12th వన్ అసిస్టెంట్ పీవే. 13th వన్ ట్రాక్ మెయింటైనర్ 4. చివరగా 14th అసిస్టెంట్ ట్రాక్ మెషిన్. ఇవి పెట్టుకోండి అనమాట. ఇది బెస్ట్ పోస్ట్ ఆర్డర్ అనమాట నాకు తెలిసినంత వరకు. సో ఇవన్నీ నేను చెప్పిన ఆర్డర్లో స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు ఈజీగా ఉండడం కోసం. మోస్ట్లీ ఇలానే పెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను చెప్పిన వాటిల్లో టాప్ 5లో అయితే మీకు జీడీసీ, ఎల్డీసీ కూడా అవసరం లేదు. మీకు ప్రమోషన్స్ చాలా స్పీడ్గా వస్తాయి. మంచి టెక్నీషియన్గా మీరు ఎదగొచ్చు. లేదు మాకు ఫైనాన్షియల్గా చాలా టైట్ ఉంది, అప్పులు ఉన్నాయి, బ్యాచులర్స్ నాకు ఫ్యామిలీ టైం కూడా అంత అవసరం లేదు, మనీయే చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్కి ఇవ్వండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ అసిస్టెంట్ పీవే. ఫస్ట్ దానికైతే ఈజీగా 50,000 to 60,000 శాలరీ వస్తాయి. ఇంకా అసిస్టెంట్ పీవే అంటే ఇక్కడ ఇంజనీరింగ్ పరిభాషలో ట్రాలీ మ్యాన్ అంటారు అనమాట. పీవే ఇంజనీర్కి హెల్ప్ చేస్తుండాలన్నమాట. సో అతనికి ఫుల్ టీఏ వచ్చే అవకాశం ఉంది. అంటే నియర్లీ ఉన్న 35,000కి ప్లస్ 7,000 యాడ్ అయ్యి 42,000 దాకా శాలరీ వచ్చే అవకాశం ఉందన్నమాట. CCAA క్యాండిడేట్స్ కోసం నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఒక చార్ట్ చూపిస్తున్నాను. సో ఈ వేకెన్సీస్ అన్ని CCAA క్యాండిడేట్స్ కోసం అనమాట. సో వాళ్ళు ఏ జోన్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే ఈ గ్రూప్ డి జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, వాటిని చూసుకొని ఏ జోన్కి ఎక్కువగా ఉన్నాయితో పాటు ఏ జోన్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనే దాంతోపాటు మీకు ఏ జోన్ దగ్గరలో ఉంటుంది దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ ప్యూర్గా మీరు డెసిషన్ తీసుకొని అప్లై చేసుకోండి. ఇదిగో బెంగళూరు జోన్కి వెళ్తే కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది, చెన్నై జోన్కి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, ఇలాంటి మాటలు నమ్మవద్దు. ఒకప్పుడు ఆ ట్రిక్స్ పనిచేసాయి, ఇప్పుడంతా ఓవర్ స్మార్ట్ అయిపోయి ఆ తెలివితేటలు మళ్ళీ వాళ్ళకే ఎదురు దెబ్బ అవుతున్నాయి. అలాగే మా ఫ్రెండ్ బెంగళూరు జోన్కి అప్లై చేసి మాతో పాటు రిక్రూట్ అయిన దాంట్లో నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ రాలేకపోయింది అతనికి. అలాగే కొంతమంది ఓబీసీ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు. 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఆధారు ప్లస్ పాతది మీది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని అలాగే రేషన్ కార్డు తీసుకొని మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా కుదరట్లేదు, అంత టైం లేదు అనుకుంటే మీరు ఈజీగా ఇప్పుడు నోటిఫికేషన్లోనే ఓబీసీ ఫార్మాట్ ఇచ్చారనమాట. దీన్ని నీట్గా ఫిల్అప్ చేసుకొని స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, దాన్ని నీట్గా ఫిల్ చేసుకొని ఎంఆర్ఓ చేత సైన్, స్టాంపు, సీలు వేపిచ్చేస్తే పైన ఒక డైరీ నెంబర్ అని రాస్తారనమాట. ఆ డైరీ నెంబర్ని మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో సర్టిఫికేట్ నెంబర్ అని అడుగుతుంది, అక్కడ డైరీ నెంబర్ వేసేస్తే సరిపోద్ది అనమాట. పూర్తిగా న్యూమరికల్స్తో ఉంటుంది, ఏం లేదు, సింపుల్గా సీరియల్ నెంబరు ప్లస్ డేట్ కలిపి వస్తుంది అనమాట. సో దాన్ని మన రైల్వే బోర్డు అస్సలు అబ్జెక్ట్ చెయ్యదు. ఓకే, సో ఈ ప్రాసెస్ అయితే మీకు ఈజీగా ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. జస్ట్ 1 డేలోనే మాన్యువల్గా వెళ్ళండి, ఎంఆర్ఓ గారిని కలవండి, ఇలా సెంట్రల్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నాను, నాకు ఈ ఫార్మాట్లోనే సెంట్రల్ ఫార్మాట్లోనే నాకు సర్టిఫికేట్ కావాలని అవి జిరాక్స్ తీసుకెళ్ళండి, ఫిల్ చేసుకొని వెళ్తే వాళ్ళే సైన్ చేసిస్తారనమాట. సో ఇది ఈజియెస్ట్ వే. గ్రూప్ డి అని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రతి ఎగ్జామ్ రాయండి. ఏదర్ ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఆర్పిఎఫ్ కానీ ఏ నోటిఫికేషన్ని వదలొద్దు. మేము అలా ప్రయత్నిస్తేనే మాకు ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా వచ్చింది. మీకు ఇంకా మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే సర్వీస్లోకి వచ్చిన తర్వాత కూడా మీ స్టడీని అసలు ఆపొద్దు. అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ మీరు కనుక కష్టపడితే మంచి పొజిషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో నాకు తెలియచేయండి, ప్రతి దానికి నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.